మాకైతే ఒక దైవ సేవకుడు ఆ రీతిగా మరణించడం చాలా బాధ అనిపించింది. ఆ రీతిగా మరణించటం. ఎందుకంటే హెల్మెట్ అలాగే ఉంది, ఊడిపోలేదు. లోపల బ్లడ్ ఉంది, ఇక్కడ ఉంది బ్లడ్. అంటే హెల్మెట్ పడిపోయాక ఆ హెల్మెట్ లోపల ఇక్కడ బ్లడ్ ఉందన్నమాట. లోపల హెల్మెట్ లోపల ఆ వీడియోస్ అన్నీ మేము షూట్ చేసి తెచ్చాం. హెల్మెట్ లోపలికి బ్లడ్ ఉంది. అది ఎలా వచ్చింది అంటే హెల్మెట్ ఊడిపోకుండానే. అసలు హెల్మెట్ అనేది ఎందుకు పెట్టుకుంటారు? తలకి దెబ్బలు తగలకుండా. హెల్మెట్ ఉన్నా కూడా లోపలి భాగంలో దెబ్బలు తగిలాయంటే అప్పుడు అనుమానం వచ్చింది నాకు, ఏంటబ్బా ఇది ఎలా జరిగి ఉంటుంది అని. ఈ మొహం మీద ఏదో ఘాట్లాగా ఇలాగా చీల్చేసినట్టుగా నేరుగా మేము చూసాం. అది కూడా అలాగే బైక్ నిండా బ్లడ్ చిమ్మేసి ఉంది. బైక్ నిండా, ట్యాంక్ మీద కానివ్వండి, ఆ ఏరియా ప్లేస్ మొత్తం అబ్జర్వ్ చేస్తుంటే ఆ ప్లేస్ అంతా అసలు ఒక బండి స్కిడ్ అయిపోతే మొత్తం అంతా ఆ టైర్ మార్కులు పడాలి. అక్కడ అవి ఏమీ కనబడలేదు. అక్కడ ఉన్న రాళ్ళన్నీ చెల్లాచెదురు అయిపోవాలి, అవి ఏం కనబడలేదు. కొంతమంది సోదరులు చెప్పడం ఏంటంటే అక్కడ చెక్క ముక్కలు ఉన్నాయండి, ఆ చెక్క ముక్కలు కూడా బ్లడ్ అంటుకుని ఉందండి అని. మరి అది ఏంటనేది ఎవరికి తెలియాలి? దేవునికి తెలియాలి. సరిగ్గా దర్యాప్తు చేస్తే పోలీసులు కూడా తెలిసిపోద్ది. ముఖ్యంగా క్రైస్తవ సమాజం దృష్టించవలసినటువంటి విషయం ఏంటంటే, గత 2-3 సంవత్సరాలుగా నేను మొత్తుకుంటున్నాను ప్రతి ఏరియాలో ఉన్న సేవకులకి, సంఘాలకి, అందరినీ ఏకమవని చెప్తున్నాను నేను. కారణం ఏంటంటే, మనం మౌనంగా లోకువుగా ఉంటే ప్రతి ఒక్క ఉన్మాది మాట్లాడుతూనే ఉంటాడు, ప్రతి ఒక్క ఉన్మాది రెచ్చగొడుతూనే ఉంటాడు, ప్రతి ఒక్క ఉన్మాది ఇలాంటి ఇది అయినా కాకపోయినా ఏదో విధంగా వారిని హింసించాలి, దాడి చేయాలని ప్రయత్నపడుతూనే ఉంటాడు. అందుకే ఐకమత్యమే మహాబలం అన్నారు పెద్దలు. మన భారతదేశం ఎంత మంచిదంటే, ఇక్కడ హిందువులని, ముస్లిమ్స్ అని, క్రైస్తవులని ఏ భేదాలు మనకి ఉండకూడదు కూడా. వీఆర్ ఆల్ ఇండియన్స్ ఫస్ట్. వీఆర్ ఆల్ ఇండియన్స్. మనం భారతీయులం. నువ్వు హిందువైనా నా అన్న నా తమ్ముడు అనుకోవాలి, నా చెల్లె నా అక్క అనుకోవాలి. నువ్వు క్రైస్తవురాలివైనా, ఇస్లాం మతానికి చెందిన వారివైనా నా చెల్లెలు నా అక్క, నా అన్నయ్య నా తమ్ముడు అనుకోవాలి. అలా కలిసిమెలిసి మనం బతకాలి. దట్ ఈజ్ ఇండియా. భారతదేశం అలా ఉండాలి. మన పూర్వీకులందరూ కోరుకున్నది అదే, పూర్వం నుండి మనం అనుసరిస్తున్నది అదే. మనందరి చుట్టూతా ఉన్న బంధుత్వాలలో కానీ, స్నేహాలలో కానీ వ్యక్తమవుతున్నది కూడా అదే.